శతభిష నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో క్లారిటీ వెళ్తారు, ఏ విషయాల్లో ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారో చూద్దాం. విద్యార్థులకి శతభిష నక్షత్రం వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. విద్య విషయంలో కొంత చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొంత ప్రయత్న లోపాలు లేకుండా విద్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉందాము చేద్దామనుకున్న విషయంలో కొంత క్లియర్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ప్రయత్నం చేసుకోగలిగితే మంచి పాజిటివ్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నిర్ణయాల విషయాల్లో కూడా ఎవరి మాట వినకుండా ముందుకెళ్ళటం మాత్రం ఈ యొక్క నక్షత్రం వారికి శ్రేయస్కరం కాదు. కొంత జాగ్రత్తలు పాటించగలిగితే కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ధనుష్ నక్షత్రం వాళ్ళకి ఆగస్టు 22 నుంచి నవంబర్ 22 కొంత గడ్డు కాలం, అంటే ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ టైంలో ఏ పనులు చేసుకున్నా దొరక్కపోవడం, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా చేస్తున్న పనుల విషయంలో కూడా కొంత క్లారిటీ లేకపోవడం, ఇబ్బంది పడడంతో పాటు నెగిటివ్ ఆలోచన కూడా ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రయత్నాల విషయాల్లో మాత్రం ఎవరి మాట వినకుండా ముందుకు వెళ్ళండి, మంచి పాజిటివ్గా ఉంటుంది అని చెప్పొచ్చు. స్త్రీలకి ఏ పనులు చేసుకున్నా కూడా రేజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాలు కానీ కొత్త పనుల విషయాల్లో కానీ కొంత క్లారిటీగా సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాల్లో లోపాలు లేకుండా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఈ నక్షత్రం వారికి కొంత అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ప్రయత్నాలు చేసేటప్పుడు ఏది చేసినా కూడా కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అవతల వ్యక్తుల యొక్క మాటలు కానీ అవతల వ్యక్తి విషయాలు కానీ కొంత వక్రీకరించడం మానేస్తే మంచిది. అంటే వ్యక్తుల యొక్క మాటలు ఎక్కువగా వక్రీకరించి మీరు వినడం కానీ మాట్లాడకపోవడం కానీ కొంత మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంవహనం పాటించవలసిన టైం సంవహనం పాటించండి. ఏ ప్రయత్నం చేసినా ఏది చేసినా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. శక్తి కొలది మీరు ఏ పని చేసుకున్నా కూడా ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో వారికి వ్యాపార విషయాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటాయి. కొత్తగా వ్యాపార పరంగా ఏదైనా చేస్తున్నా ఏదైనా చేయాలనుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాల్లో కూడా డెవలప్మెంట్ సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన ప్రయత్నాలు మీ నక్షత్రం వారికి అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు, నూతన అవకాశాలు కూడా మంచి డెవలప్మెంట్ సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఏ పని చేద్దామన్నా చేయాలనుకున్నా కూడా సక్సెస్ రావడానికి ఒకటి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి, సక్సెస్ రావడంతో పాటు బెటర్మెంట్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాల పరంగా మంచి నేమ్ అండ్ ఫేమ్, సక్సెస్ రావడానికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు ఏది చేద్దాం అనుకున్నా కూడా సగం, అంటే ఈ సంవత్సరం ఆఫ్టర్నూన్ నుంచి ముందుకెళ్ళి ఏ పని చేసుకున్నా డెవలప్మెంట్ సక్సెస్ రావడానికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాల విషయాలు కానీ సమస్యల విషయాలు కానీ మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా కలిగి ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. దుర్గాదేవిని పూజించడం, అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు, సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.